శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాకాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కహ పథయతరః అంటారు శంకర భగవత్పాదులు. ధర్మ అని దానికి సమాధానం చెప్తారు. కహ పథయతరః. పథయతరః అంటే అనుష్ఠించవలసిన మార్గమేది అని అర్థం చేసుకోండి. మార్గము అన్న మాటకి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని సూచన చేస్తుంది. మార్గము దేని కొరకు ఉపయోగపడుతుంది? లక్ష్యమును చేరడానికి. మనం ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం, ఇక్కడికి చేరాలి అని అనుకుంటాం. తిరుపతి వెళ్ళాలి అని అనుకున్నాడు అనుకోండి, తిరుపతి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గమునందు ప్రయాణము చేసిన వాడు తిరుపతి చేరుతాడు తప్ప ఏదో ప్రయాణం చేయడం ప్రధానంగా ప్రయాణం చేసిన వాడు తిరుపతి చేరలేడు. తిరుపతి వైపుకి నడిచినవాడు తిరుపతి చేరుతాడు. నడవడం ప్రధానం కదండి, ఏదో ఒక రహదారి ప్రధానం కదండి. దానికి దీనికి పెద్ద తేడా ఏముందండి? అది రహదారే ఇది రహదారే, దాని మీద నడుస్తున్నాం దీని మీద నడుస్తున్నాం కాబట్టి దీని మీద నడిస్తే వచ్చే అభ్యంతరం ఏమిటి అని కలకత్తా వైపుకి నడిచాడు అనుకోండి, తిరుపతి చేరగలడా? తిరుపతి చేరడు. ఇంకా అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ దిక్కుగా ఎన్నో పట్టణాలు దాటిపోతాడు తప్ప తన జీవితకాలంలో తిరుపతిని మాత్రం చేరడు. ఏ మార్గమును అనుసరించి వెళ్ళడం చేత పరమేశ్వరుణ్ణి చేరుకోగలిగినటువంటి స్థితి కలుగుతుందో ఆ మార్గమును మాత్రమే మనుష్యుడు అనుష్ఠించవలసి ఉంటుంది. ఆ మార్గమునందు మాత్రమే ప్రయాణించవలసి ఉంటుంది. ఆ మార్గము ఒక్క ఈశ్వర ప్రోక్తము, వేదము చేత ప్రోక్తమై వేదము చేత చెప్పబడింది తప్ప ఇతరమైనటువంటి విశేషములు ఇతరుల బుద్ధికి తోచినవి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గములు కావు. అందుకే కహా పథయతరః అని అడిగారు శంకరులు. శంకరులు అడిగారు అంటే శంకరుల్ని శిష్యులు అడిగారు అని భావన చెయ్యండి. ధర్మ ఏ మార్గమునందు ప్రయాణము చేయవలెను అంటే ధర్మ మార్గమునందు, ధార్మిక మార్గమునందు లేదా ధర్మమును ఆలంబనముగా ధర్మమును అనుష్ఠించుటయందు ప్రత్యేకమైనటువంటి కృతితో విశ్వాసముతో ప్రయాణము చేయవలెను. అది కహ పథయతరః ధర్మ. ధర్మము అన్న మాటని నిర్వచనం చేశారు. నిర్వచనం చేస్తూ ఒక మాట చెప్పారు. వేదేన ప్రయోజనముద్దిశ్య విధీయమానో అర్థో ధర్మ. అది ధర్మము అన్న మాటకు అర్థం. వేదేన ప్రయోజనముద్దిశ్య
వేదము చేత చెప్పబడినది ఏది ఉన్నదో అది మాత్రమే ధర్మము. మీరు దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది జీవితంలో. ఎందుకంటే ప్రశ్నోత్తర రత్నమాలిక మీరు వింటున్నది. ఆదిశంకరులు, జగద్గురువులు, అపర శివావతారులు వారు చెప్తున్న మాటలు. వేదము చేత చెప్పబడినదేదో అది మాత్రమే ధర్మము. వేదం ఎందుకు చెప్పింది ధర్మాన్ని? అసలు నిజానికి వేదోఖిలో ధర్మమూలం అని ఆర్యోక్తి. వేదములు ఎప్పుడూ అన్ని వేదములు ఏది చెప్తాయి అంటే వేదములు చెప్పేది ధర్మమును మాత్రమే చెప్తాయి. ఆ ధర్మము దేని కొరకు చెప్తాయి వేదములు అంటే ఆ వేదమును అనుష్ఠించడం చేత మనుష్యుడు సుఖాన్ని పొందుతాడు. సుఖము అన్న మాటకు అర్థమేమి అంటే ఇక్కడ శరీరంతో ఉన్నంతకాలము కూడా సంతోషముగా నేను పొరపాటు చెయ్యలేదనేటటువంటి తృప్తితో జీవనము చెయ్యగలుగుతాడు. సుఖము అన్న మాటకి పర్యాయపదం ఏమిటి? కోరిక అంతమగుట. కోరిక ఎక్కడ అంతమైందో అక్కడ సుఖమున్నది. మీరు బాగా గమనించండి. నాకు ఒక లడ్డూ తినాలనుంది, లడ్డూ తినాలనే కోరిక తీరిపోయినది, సుఖమున్నది. కోరిక దేని చేత తీరినది? లడ్డూ తినడము వలన తీరినది. కాబట్టి ఇప్పుడు సుఖము, నేను సుఖముగా ఉన్నాను. కోరికలు తీరడం వలన సుఖమును పొందడం కాదు, ధర్మానుష్ఠానము వలన సుఖమును పొందుట. అక్కడ కర్తవ్యం అన్న మాట వచ్చింది. శాస్త్రం ఏమి చెప్పిందో అది నువ్వు చేశావా, అయిపోయింది నీ కర్తవ్యం. ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా చెయ్యాలో అలా చేసేసావు. ధర్మమునందు అనురక్తియే నీ కోర్కెగా మిగిలిపోతే నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం శాస్త్రవిహితముగా నువ్వు ఎలా ప్రవర్తించాలని చెప్పిందో అలా ప్రవర్తించడంతో నీ కర్తవ్యం పూర్తయిపోయింది. ఆ కోరిక తీరింది, దాని చేత నువ్వు సుఖముగా ఉన్నావు. ఇక్కడ కోరిక తీరుట అన్న మాట విశాలమైన స్థితిని పొందుతుంది. అది తీరిందా తీరలేదా, నా కర్తవ్యం నేను చేశానా లేదా, ఈ రెండో మాట మొదటి మాటని దాటుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణ నేను మీకు బాగా చెప్పాలి అంటే, నేను ఒక నుయ్యి తవ్వించాను. నా ఉద్దేశ్యం ఏమిటి? 10 మంది ఆ నూతిలో నీళ్లు తోడుకుని స్నానం చెయ్యాలి. నేను తవ్వించినటువంటి నూతిలో నీటిని తాగి బాటసారులు దాహార్తిని తీర్చుకోవాలి. ఇప్పుడు నా కర్తవ్యం నేను చేశాను, శాస్త్రం చెప్పింది ఇష్టాపూర్తములు చెయ్యమని. అందుకని నేను ఒక నుయ్యి తవ్వించాను. ఇప్పుడు నేను నుయ్యి తవ్విస్తే దాని ప్రయోజనం ఒకటి సంకల్పం చేశాను, అందులోకి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నా దోషం ఏమైనా ఉందా అందులో? నా కోరిక తీరిపోయింది. దేని చేత? ధర్మమునందు అనురక్తి చేత. అది ఒకరు తాగారా, స్నానం చేశారా, ఇవన్నీ నేను ఆ నూతి దగ్గర కూర్చుని లెక్కలు పెట్టుకోను. నూతిని ఒక ప్రయోజనం కోసం తవ్వాను, ధార్మికమైన కోరికతో తవ్వాను. తవ్వడంతో నా కోరిక తీరిపోయింది, అంటే నాకు సుఖము సంతోషము కలిగింది. శాస్త్రము చేత చెప్పబడినటువంటి కర్తవ్యము నిర్వహించడం చేత నీ కోరిక తీరి సుఖమును పొందగలిగినటువంటి స్థితిని నువ్వు పొందితే ఇక్కడ సుఖము, పైలోకముల యందు సుఖము. ఈ ధర్మము ఎవరు చెప్తారు? వేదమే చెప్తుంది. ధర్మము అన్న మాట అసలు ఎందుకు రావాలి? అది ఎందుకు ఉండాలి ధర్మం? అసలు ఆ మాటకు వస్తే మన యొక్క విశ్వాసమునకు పేరు సనాతన ధర్మము. ఎందుకో తెలుసా? యథార్థమునకు ఇది మతము కాదు. మతము అంటే పరిమితమైన ఒక మనుష్యుని యొక్క మతి నుండి, మేధస్సు నుండి పుట్టిన సిద్ధాంతమునకు మతమని పేరు. ఇది మతము కాదు, పరిమితమైనటువంటి ఒక మనుష్యుని యొక్క మేధస్సులోంచి పుట్టిన సిద్ధాంతములతో కూడిన సంకలనము కాదు. సనాతన ధర్మము. సనాతనం అంటే ఆది తెలియదు. మరి ఆది తెలియకపోతే ఎప్పుడు ప్రారంభమైంది? పరమేశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడు ప్రారంభమైంది. పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు ఎవరికి తెలియదు, సనాతనుడు. ఈశ్వరుడికి పేరేమిటి? సనాతనం. ఆయన సనాతనుడు. అందుకే నిత్యాయ త్రిగుణాత్మకే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ అద్యకుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. ఆద్య కుటుంబిని, అందరికన్నా ముందున్నాడు ఆయన పరమశివుడు. అందరికన్నా ముందున్నవాడు సనాతనుడు, ప్రపంచమునందు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని నువ్వు అనుకోగలవో అంటే ఆయన లేని కాలము లేదు, అసలు పరమేశ్వరుడు లేని కాలము లేదు.
లోకములు లేని కాలం ఉన్నది. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఈ లోకములు లేని కాలం ఒకటి ఉన్నది. పోతన గారు అంటారు భాగవతంలో, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండే కృతి వెలుగు అతని నేసేవింతుందంటారు. ఈ లోకాల్ని పరిపాలించేవాళ్ళు, లోకాలలో ఉన్నవాళ్ళు కూడా తెగిపోయారు ఒకనాడు. సనాతన ధర్మము, ఈశ్వరుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పుడే ఇది ప్రారంభమైంది. ఇది ధర్మం. ధర్మం అన్న మాట ఎందుకు వాడాలి అంటే, లోకములు లేకపోయినా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడు కనుక లయమైపోయిన లోకములు మళ్ళీ పునరుత్పత్తి అవుతుంటాయి. పునరుత్పత్తి అయిన లోకములు మళ్ళీ తనని చేరుకోవడానికి కావలసినటువంటి మార్గమును ఈశ్వరుడు ధర్మ రూపంలో ప్రబోధం చేశాడు. ఈ ధర్మము పరమేశ్వరుని చేత చెప్పబడినది తప్ప ఒక మనుష్యుని చేత చెప్పబడినది కాదు. అందుకే వేదము అపౌరుషేయము. అపౌరుషేయము అంటే మనుష్యుల చేత చెప్పబడినది కాదు. మనుష్యులు చెప్పకపోతే ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. ఈశ్వరుడు చెప్తే ఎవరికి చెప్పాడు? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి వితిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే. పరమేశ్వరుడి గురించి ధ్యానమునందు మగ్నులై ఉన్నటువంటి ఋషుల యొక్క చెవిలో పరమేశ్వరుడు చెప్పినటువంటి స్వరముతో కూడిన వేదమంత్రములు ఆయా ఋషులు మళ్ళీ లోకానికి అందించారు. అందుకే వేదము స్వరప్రోక్తము. శృతి చెవి ద్వారా అందుతుంది గురువు నుండి శిష్యుడికి. అటువంటి వేదము ప్రమాణముగా కలిగినటువంటి ధర్మమునందు పరమేశ్వరుడు ఈ లోకానికంతటికి ధర్మాన్ని ఇచ్చాడు. ధర్మం అనగా మార్గము. మనము నడవవలసినటువంటి మార్గాన్ని ఈశ్వరుడు చెప్పాడు. ఎందుకు ఆయన ధర్మం చెప్పడం? అసలు నిజానికి మీతో అన్నాను కదా, వేదోఖిలో ధర్మమూలం. వేదములన్నీ ఏం చెప్తాయి? ధర్మమునే చెప్తాయి. ఎందుకు ధర్మం చెప్పడం అంటే, మీరు బాగా గమనించండి. నేను మీతో నిన్న అన్నాను, ధర్మము అన్న మాట అన్వయమయ్యేది ఎవరికి అంటే మనుష్య ప్రాణికి మాత్రమే. పశువులకు ఒక్కటే ధర్మము, పశుధర్మము అన్నాను. ధర్మమును అనుష్ఠించి ఉత్తమగతులను పొందవలసినటువంటి స్థితి కలిగినటువంటి వాడు మనుష్య ప్రాణి ఒక్కడే. కాబట్టి మనుష్యుల కొరకే ధర్మము చెప్పబడినది వేదంలో పరమేశ్వరుని చేత. ఇప్పుడు ఈ ధర్మం అనగా ఏమి? ఎందుకు ఇవ్వాలి అసలు అంటే, మనస్సు శరీరము రెండు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా గమనించండి. మిగిలిన విషయాల్ని కాసేపు పక్కన పెట్టండి. ప్రధానంగా ఈ రెండిటిని మీరు పరిశీలించండి. మనస్సు ఒకటి ఉంటుంది, శరీరము ఒకటి. శరీరము కనపడుతుంది, మనస్సు కనపడదు. కనపడని అవయవములను కూడా కనపడాలి అని అనుకుంటే, చూడాలి అనుకుంటే చూడవచ్చు. నా ఊపిరితిత్తులు చూసుకుందాం అనిపించింది అనుకోండి, వైద్యుడిని అడిగితే చూపిస్తాడు. ఏ ఎక్స్రేయో తీసిదిగో నీ ఊపిరితిత్తులు ఇలా ఉంటాయని. నా మనస్సు చూపించండి అని అడిగాను అనుకోండి, ఎవరు చూపించలేరు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు ఎప్పుడూ కదులుతుంది. దానికి ఉన్న లక్షణం అది. దానికి తనంత తాను బడలిపోతే తప్ప అది ఆగదు. మీరు జాగృతి యందు దాన్ని నిలబెట్టలేరు, చాలా కష్టం. అదంత తేలిక విషయం కాదు. అది బడలిపోయింది అనుకోండి, అదే వెళ్ళిపోయి నిశ్చలంగా ఆగుతుంది. అది బడలిపోవడం అంటే ఇంద్రియముల యొక్క శక్తులు తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది. సుషుప్తి అంటారు. సుషుప్తి గాఢ నిద్ర యందు ఇక మనస్సు ఉండదు. మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అది కానీ పైకి వచ్చిందనుకోండి, మీరు దాన్ని కదలకుండా ఉండు అని మీరు అన్నారనుకోండి, అది ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? దాని కదలిక దేని మీద ఆధారపడుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు అదే దానికి ఆహారం. దాన్ని ఆధారం చేసుకుని మనస్సు కదులుతుంది. మనస్సుకి ఉన్నంత వేగం లోకంలో ఇంకా దేనికి లేదు. అందుకే మనోవేగము వాయువేగము అంటారు. అంత వేగము కలిగినది మనస్సు. అది ఎప్పుడూ వెళ్ళిపోతుంటుంది. సంకల్ప వికల్పముల ద్వారా వెడుతుంది. ఇప్పుడు ఒకటి చెప్తుంది, ఇదిగో ప్రవచనానికి వెళ్ళు అంటూ. ఒక్క క్షణం మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తుంది, వికల్పం. అది వదిలేస్తుంది, ఇంకోటి పట్టుకుంటుంది. పట్టుకుని విడిచిపెట్టి పట్టుకుని విడిచిపెట్టేటటువంటి లక్షణమున్న మనస్సుకు స్థిరత్వము లేదు, ఆగదు.
మనసు చేత ప్రభావితమయ్యేటటువంటి శరీరము బుద్ధి ఏదో ఒకటి నిర్ణయం చేస్తుంది కాబట్టి ఈ శరీరము కూడా కదులుతూ ఉంటుంది. శరీరాన్ని కదపకుండా మనసుని కదపకుండా మీరు ఒక్క క్షణం ఉంచలేరు. మీరు బాగా ఈ విషయాన్ని ముందు పరిశీలించాలి. మనసు కదలకుండా ఉండదు, శరీరము కదలకుండా ఉండదు. ఇప్పుడు మనసు యొక్క కదలికల చేత శరీరము కదలికల చేత పునర్జన్మ నిర్ణయింపబడుతుంది. ఈ మనసు దేన్ని పట్టుకుని కదిలిందో, ఈ శరీరము దేనిని పట్టుకుని కదిలిందో దానిని బట్టి పునర్జన్మ. ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకోవడం, మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకున్నా, ఉత్తమ జన్మలు పొందినా, హీనోపాధులలోకి వెళ్లకుండా ఉండాలన్నా మనసు యొక్క కదలికలను నియంత్రించగలగాలి. దాని వలన శరీరము యొక్క కదలికలను నియంత్రించగలగాలి. ఇప్పుడు మీరు మనసు అసలు కదలకుండా ఆపేయడం సాధ్యం కాదు, శరీరం కదలకుండా ఆపడం సాధ్యం కాదు. కర్మ చెయ్యాలి. ఏదో ఒకటి చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి నాకు? నిద్రపోవాలా? నిద్ర లేవాలా? నిద్ర లేవడం అంటే మంచం నుంచి లేచి కూర్చోవాలా? నేల మీద కాలు పెట్టాలా? కాలకృత్యాలు తీర్చుకోవాలా? స్నానం చెయ్యాలా? అన్నం తినాలా? కార్యాలయానికి వెళ్ళాలా? ఒక వాహనం ఎక్కాలా? మీరు బట్టలు కట్టుకోవాలా? 10 మందిలో కలిసి కూర్చోవాలా? 10 మందితో మాట్లాడాలా? తిరిగి వచ్చి సాయంకాలం మళ్ళీ ఏదో ఇంట్లో కాస్త ఏదో పదార్థం పుచ్చుకోవాలా? పుచ్చుకుని మళ్ళీ మీరు కాసేపు ఎవరితోనో మాట్లాడడం, కార్యక్రమాలు నిర్వహించాలా? మీరు బడలిపోయిన తర్వాత నిద్రపోవాలా? ఇవన్నీ కదలికలే. ఇందులో ఏ కదలిక, ఏ కర్మ చెయ్యకుండా మీరు ఉంటారు చెప్పండి? కర్మ అంటే ఏదో తల్లిదండ్రులు చచ్చిపోతే చేసేదని మీరు అనుకోకండి. కర్మ అంటే కార్యము, పని అని. ఏ కర్మ చెయ్యకుండా మనిషి ఉండగలడు? ఉండలేడు. ధర్మము అన్న మాటని ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే, కదలకుండా ఉండలేని మనిషి యొక్క స్థితిని గమనించి ఆ కదలికలన్నిటినీ దేనితో ముడివెయ్యడం చేత తనని చేరుకుంటాడో ఆ ముడి చెప్పడమే ధర్మము. ఆ ముడి దేంతో వేసుకోవాలో తెలిస్తే ధర్మమునందు ఉన్నాడు అని గుర్తు. అందరూ కదులుతారు, కదలని వాళ్ళు ఉండరు. నేను ఇందాక మొట్టమొదట్లో మీతో చెప్పానే, తిరుపతి వెళ్ళేవాడు ఒకడు, తిరుపతి వెడుతున్నాననుకుని ఎటో పోయేవాడు ఒకడు. కదలికలు లేనివాడు ఉండడు. కదలికలను ఈశ్వర ప్రోక్తమైన విషయముల చేత ముడివేసిన వాడెవరో వాడు ధర్మమునందు ఉన్నవాడు. ఈశ్వర ప్రోక్తమైన విషయముల చేత ముడివేయడము అంటే, నువ్వు నిద్ర లేచావు, నీ ఇష్టం వచ్చినట్టు నిద్ర లేవకూడదు. నీ పక్క మంచం మీద పడుకున్నవాడు నిద్రలేస్తున్నాడు, నువ్వు నిద్రలేస్తున్నావు. నీ పక్కనున్న భార్య నిద్రలేస్తోంది, నువ్వు నిద్రలేస్తున్నావు. ఎవడు ఈశ్వరుణ్ణి చేరుతున్నాడు? ఎవడు నిద్ర లేవగానే కన్ను విప్పకుండానే ముందు పరమేశ్వర మూర్తి ఎటువైపు ఉందో ఇంట్లో గుర్తు తెచ్చుకుని అటువైపుకి కన్ను తిప్పి కనురెప్ప పైకెత్తి మొట్టమొదటి పేరు నోటి వెంట శ్రీహరి 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 అని 3 మాటలు పలికి లేచి కూర్చున్నవాడున్నాడే, వాడి కదలిక పరమేశ్వరుడు చెప్పినటువంటి మంత్రము చేత ముడిపడింది. ఆయన చెప్పినట్టు లేస్తున్నాడు వాడు. ఇప్పుడు లేచి అంటే నేనేదో భార్యాభర్తల్లో ఒకరిని కించపరిచానని మీరు అనుకోకూడదు. నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఇద్దరూ ఒక మంచం మించే లేచారు. ఆవిడ అయ్య బాబోయ్ కాఫీ పెట్టాలంటూ లేచింది. ఇప్పుడు ఆవిడ మంచం మించి కాలు కింద పెట్టి గబగబా పరిగెత్తుకెళ్ళింది. ఈయన మంచం మించి కాలు కింద పెట్టే ముందు ఆ భూమి వంక చూసి, అమ్మా నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి కాబట్టి నా కన్న తల్లివి, నీ మీద కాలు పెట్టకూడదు, కానీ కాలు పెట్టకపోతే నాకు బ్రతుకు లేదు, అందుకని నేను కాలు పెట్టి దిగుతున్నాను, అమ్మా నన్ను క్షమించు అని సముద్రవసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమి అని క్షమార్పణ చెప్పి కాలు పెట్టాడు. ఇప్పుడు మీరు గమనించండి, అలా చెప్పాలన్నటువంటి బుద్ధి ఉండి స్మరణకి తెచ్చుకోకపోతే మనసు ఎటో పోతుంది. ఇప్పుడు మనసు నిలబడింది, కాలు కింద పెట్టే ముందు నమస్కారం చేసి కాలు కింద పెట్టాడు. కాలు కింద పెట్టి దిగుతూనే మొట్టమొదట ప్రారంభం దేనితో అంటే గురువుగారి యొక్క పాదముల యొక్క ద్వంద్వమును, ఆ పాదముల జంటని స్మరించాలి. గురువుగారు మీ అనుగ్రహం, ఇవాళ లేస్తూనే శ్రీహరినామం చెప్పాను, లేస్తూ భూమి మీద కాలు పెట్టానంటే మీరు చెప్పిన మాటలు నన్ను ధర్మంలో నిలబెట్టాయి, నన్ను ఇలాగే నిలబెట్టండి అని
ఇంకా మీరు స్నానం చేయలేదు కనుక గురువుగారు వచ్చి నిలబడి ఉంటే వారి పాదముల జంట కనపడుతోందన్న భావనతో నేల మీద పడి నమస్కారం చేయాలి. ప్రణిపాతం. అందరూ నిద్రలేస్తారు. ఒకడు అలా గురువుగారికి నమస్కారం చేశాడు. లేచి ప్రాతకాలము కేవలము ఈశ్వర స్మరణల కొరకు ఏదో భగవత్ సంబంధమైన పాట వింటున్నాడు, భగవంతుడి గురించి తలుచుకుంటున్నాడు, ఏదో జగద్గురువుల గురించి తలుచుకుంటున్నాడు, కాలకృత్యములను తీర్చుకున్నాడు. బ్రహ్మముహూర్తము ఈశ్వరారాధనకు తప్ప అన్యమునకు వినియోగించవలసిన సమయము కాదు. అందుకని ఆయన అప్పుడు న్యూస్ పేపర్ చదవడం. ఎంతంత పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్నా ఆయన ఏం చదవడం. ఆయన ముందేం చేస్తాడంటే పూజామందిరంలోకి ప్రవేశించి నిర్మాల్యం తీసి సంధ్యావందనాదులు పూర్తి చేస్తాడు. తనకిచ్చిన పంచేంద్రియాల్ని పరమేశ్వరుడికి 5 ఆరాధనా మార్గముల ద్వారా, 5 సూచనల ద్వారా, 5 రకములైనటువంటి ఉపచారముల ద్వారా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మొదలు పెడతాడు. కంటికి చూపునిచ్చాడు, ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తాడు. అనేక రుచులు చూసే అవకాశం ఇచ్చాడు, నైవేద్యం పెట్టి ఆయనకి కృతజ్ఞత చెప్తాడు. సాత్విక బుద్ధితో ఉన్నాడు కాబట్టి సాత్వికమైన పదార్థాన్ని నివేదన చేస్తాడు. పరమేశ్వరుడు వాసన చూడ్డానికి ముక్కిచ్చాడు, అందుకని ధూపం వేస్తాడు కృతజ్ఞతగా. పరమేశ్వరుడు ముట్టుకుంటే స్పర్శ తెలిసేటటువంటి శక్తినిచ్చి అనుగ్రహించాడు, అందుకని ఆయనకి చందనాన్ని అనులేపనం చేస్తాడు. ఎన్నో శబ్దములను విని తాను సంతోషించేటటువంటి అవకాశం ఇచ్చాడు, అందుకని పరమేశ్వరుడికి పుష్పములతో అర్చన చేసి కృతజ్ఞత చెప్తాడు. పుష్పములు శబ్దములకు ప్రతీకలు, ఎందుకంటే తుమ్మెదల ఝంకారములన్నీ పువ్వుల కొరకే కాబట్టి ఆ ధ్వనులకు పుష్పములు సంకేతములు. అందుకని పుష్పములతో అర్చన చేసి తన యొక్క కృతజ్ఞతని ఆవిష్కరిస్తాడు. బ్రహ్మముహూర్తము దేని కొరకు అంటే పరమేశ్వరుడు తనకు పంచేంద్రియములనిచ్చి పంచేంద్రియములకు శక్తినిచ్చి ఆ శక్తి వలన బ్రహ్మాండమనందున్న సమస్త భోగములను అనుభవించడానికి అవకాశం ఇచ్చాడు కనుక కృతజ్ఞత ద్వారా పంచసంఖ్యోపచారిణి అయిన అమ్మవారికి 5 ఉపచారములతో కృతజ్ఞత చెప్తాడు. నీకు మనసు బాగా నిలబడింది, షోడశోపచారములతో చెప్తాడు. ఇంకా నిలబడింది, చతుషష్ఠోపచారాఢ్య 64 ఉపచారములతో చెప్తాడు. నీ మనసు యందు ఎంత కృతజ్ఞతాభావము నిండి ఉన్నదో ఆ కృతజ్ఞతాభావమును అభివ్యక్తము చెయ్యడానికి చేసేటటువంటి ఉపచారముల యొక్క సంపుటీకరణమునకు పూజ అని పేరు. ఎవరి వలన తానన్నీ అనుభవిస్తున్నాడో వారిని పూజ చేస్తాడు. పూజ చేసి కృతజ్ఞత చెప్తాడు. తాను కృతజ్ఞుడు కనుక, తాను పూజించినవాడు కనుక, తాను అటువంటి మంచివాడు కనుక లోకము చేత పూజింపబడతాడు. ఎవడు పూజ చేశాడో వాడు పూజింపబడడానికి కారణం అదే. ఎవడు కృతజ్ఞుడో, ఎవడు మర్యాద కలిగినవాడో, ఎవడు ఎవడి వలన ఉపకారమును పొందాడో అది స్మృతిలోకి తెచ్చుకొని మళ్ళీ తిరిగి పునః కృతజ్ఞతని ఆవిష్కరిస్తాడో అటువంటి వాడు పూజనీయుడు కనుక ఆ లోకమునందు పూజ చేసిన వాడు పూజనీయుడవడానికి కారణం అదే. కాబట్టి ధర్మం కదలికలు లేకుండా మీరుండలేరు. ఆ కదలికలను మీరు దేనితో ముడివేస్తే ఆ కదలికలు అభ్యున్నతి వైపుకి తీసుకెడతాయో ఆ కదలికలకు ధర్మమని పేరు. ఆ కదలికలు దేనితో ముడివెయ్యాలో చెప్పడానికి అధికారం ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఎందుచేత ఫలానా ఆయన ధర్మం చెప్పచ్చండి అని నేను అన్నాను అనుకోండి, ఆయన బుద్ధికి తోచింది ఆయన చెప్తాడు, ఇంకొక ఆయన బుద్ధికి తోచింది ఇంకోటి చెప్తాడు. అప్పుడు ధర్మమునందు సంఘర్షణ ఏర్పడుతుంది. ఏది ధర్మము అన్న ప్రశ్న వస్తుంది. అందుకే ధర్మ నిర్ణయము, ధర్మాన్ని చెప్పే అధికారం ఎవరిది? కేవలము పరమేశ్వరుడిదే. పరమేశ్వరుని యొక్క వాక్కే వేదము. అందుకే వేదము మాత్రమే ధర్మము చెప్తుంది. అంటే భగవానుడే ధర్మమును ఉపదేశం చేస్తాడు. వేదమునందు ధర్మము చెప్పబడినది. నువ్వు ధర్మమును పాటించాలనుకుంటున్నావు, ఎవరో చెప్పినది పాటిస్తే ధర్మము కాదు, ఈశ్వరుడు చెప్పింది పాటించాలి. ఈశ్వరుడు చెప్పిందే ఆయన చెప్పాడు, తన సొంతంగా ఏమీ చెప్పలేదు, తన సొంతంగా చెప్పిందేం లేదు. ఇప్పుడు అది ధర్మమే. నేను మీతో ఒక మాట చెప్పాను, ఇప్పుడు వేదంలో ఉన్నది ధర్మం అండి, ఇలా లేవాలి అని నేను అన్నాను. నేను చెప్పింది నా సొంతం కాదు, వేదంలో ఏం చెప్పబడిందో అది నేను చెప్పాను. ఇప్పుడు ఈ మాట మీరు పాటించారనుకోండి, కోటేశ్వరరావు గారు చెప్పింది పాటించామనక్కర్లేదు, కోటేశ్వరరావు గారు చెప్పింది వేదంలో చెప్పింది చెప్పాడు. వేదము మాత్రమే ధర్మమును చెప్పడానికి అధికారమును కలిగి ఉన్నది. అందుకే పరమేశ్వరుడు మీ కదలికలలో దేనికి మినహాయింపు ఇవ్వలేదు. అన్ని కదలికలను ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ప్రతి కదలికని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. మీరు అన్నం తినాలి,
అన్నం తినడాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. వాడు మనుష్య ప్రాణి, ఆకలేస్తుంది, అన్నం తింటాడు. కాబట్టి అన్నం ఎలా తినాలి ఆయన నిర్ణయం చేశాడు. నువ్వు అన్నం తినే ముందు పైన బట్ట వేసుకోకు, చొక్కా బనీనుతో ఉండకో, ఉత్తరీయం వేసుకో, పంచ కట్టుకో, చక్కగా భోజనానికి కూర్చో, పరిశేచనం చెయ్యి, 5 సార్లు వ్యాహృతులు పుచ్చుకో, పంటికి తగలనివ్వకో, లోపల ఉన్న వైశ్వానరాగ్నికి నేను హవిస్సులిస్తున్నానన్న భావనతో తీసుకో, రుచి చెప్పవద్దు, కేవలముగా మౌనముతో ఈశ్వరనామమును లోపల అనుకుంటూ పదార్థమును స్వీకరించు. ఇప్పుడు ఈశ్వరుడు మీ ఖాతాలో ఏం వేస్తాడు? అన్నం తిన్నాడని వెయ్యడు, యజ్ఞం చేశాడని వేస్తాడు. భోజనం చేసేవాడు ఒకడు, యజ్ఞం చేసేవాడు ఒకడు, ఇద్దరు చేసింది భోజనమే. ఒకడు యజ్ఞం చేసే సోమయాజి అవుతాడు, ఒకడు భోజనం మాత్రమే చేశాడు. వాడు ఈ దేహానికి కావలసిన అన్నం తిన్నాడు. ఒకడంతే, ఒకడింతే. దేని వలన? ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా తిన్నవాడు ఒకడు, ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా కాకుండా తిన్నవాడు ఒకడు. ఒకడు తిరుపతే వెడతాడు, ఒకడు ఎప్పటికీ తిరుపతి వెళ్ళడు. అనడానికి కారణం అది. అందులో ఇక రాజీ లేదు. వేదము అంటే రాజశాసనము, అది అలా నువ్వు పాటించవలసినదే. ఇక నీ బుద్ధికి తోచినట్లు చెయ్యడానికి వీలు లేదు. నేను ఇలా తింటానండి, నీ కర్మ అంతే. వేదం ఎలా చెప్పిందో అలా తినాలి. అందుకే ధర్మము మారుతూ ఉంటుంది, ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ధర్మములలోకెల్లా గొప్ప ధర్మం ఏమిటో తెలుసా? దీన్ని నిలబెట్టడం. ఒకనాడు నువ్వు యాత్రలో ఉంటావు, యాత్రలో ఉన్నప్పుడు ఇది పడిపోతుంది, నువ్వు అన్నం తినాలి. ఏదో రైలు ఎక్కావు 7 గంటలకి, రాత్రి 9 గంటలకి ఓ 3 చపాతీలు తెచ్చుకున్నావు, తినాలి రైల్లో. ఇప్పుడు నేను రైల్లో ఏమండి చొక్కా బనీను విప్పేసి పంచకట్టుకుని ఎక్కడ కూర్చుని పరిశేచనం చేసి తినాలి అని అడిగారు అనుకోండి, శాస్త్రం అప్పుడు మీకు మినహాయింపునిస్తుంది. మీరు ఎలా కూర్చుని తినండి, దోషం పట్టదు. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని మీరు మనసులో అనుకుని, లేకపోతే లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు, నామరూపాల్లో ఏముంది? తత్వము కావాలి. మీరు భగవన్నామమును స్మరించి ఇది ఈశ్వరుడికి నివేదన చేస్తున్నాను, చెప్పులొక్కటి విప్పి ఒకసారి అనుకుని మీరు దాన్ని పుచ్చుకున్నారనుకోండి, మీ యందు దోషమేం ఉండదు. అందుకే ధర్మము మారుతూ ఉంటుంది. ప్రధాన ధర్మమును పాడు చెయ్యదు, అది తెలియనివాడు దాన్ని మూఢాచారం అంటాడు. అసలు ధర్మమంత విశాల హృదయముతో ఉన్నది ఇంకొకటి ఉండదు. బ్రతికున్నంత కాలము ధర్మాచరణమే చేశాడు, ఇప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని కూడా ఏం చేస్తారంటే అగ్నిహోత్రమునందు హవిస్సుగా వేలుస్తారు. ఈ శరీరాన్ని హవిస్సుగా పుచ్చుకోమని అగ్నిలో పడేస్తారు. పడేసి హవ్యవాహనుడి ద్వారా దేవతలకు ఇచ్చేస్తారు. ఆ శరీరాన్ని అగ్నిహోత్రుడికి ఇచ్చేస్తారు, ఇచ్చి దేవతలకు అప్పజెప్పేయమంటారు. ప్రతి చిన్న విషయము ధర్మము చేత ముడిపడిపోయి ఉంటుంది. మీ స్వతంత్ర బుద్ధికి అవకాశం ఉండదు. అందుకే 40 సంస్కారముల కింద వస్తాయి. సంస్కారము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కరము అంటే చేయుట, సంస్కరించుట, బాగుగా చేయుట. ఏమిటి బాగుగా చేయుట? మీకు పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్నే సాధనంగా చేసుకుని పరమేశ్వరుని చేరుట. మీరు ఏ కదలికలు చెయ్యకుండా ఉండలేరో వాటన్నిటినీ ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటారు. మీరు పడుకోకుండా ఉండలేరు, మీరంటే నేను కూడా పడుకోకుండా ఉండలేము, కాబట్టి పడుకోవాలి. పడుకో వద్దలేదు ఈశ్వరుడు. మంచం మీద పడుకుంటాను, పడుకో. మంచం మీద పడుకునే ముందు 11 మాటలు శివనామమును చెప్పి పడుకో, 3 మాటలు శ్రీహరినామమును చెప్పి నిద్రలే. శివకేశవుల మధ్య భేదమును పాటించవద్దు, మహాపాతక హేతువు. కాబట్టి రాత్రి 11 మాటలు శివనామం చెప్పు, ఉదయం నిద్రలేస్తూ 3 మాటలు శ్రీహరినామం చెప్పు. అన్నం తింటావా? ఇలా తిను. స్నానం చేస్తావా? కాకి స్నానం చెయ్యకు. స్నానం చేసే ముందు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. ఈ పవిత్ర నదీ జలాలన్నీ తీసుకొచ్చి ఇందులో పోసుకొని నేను స్నానం చేస్తున్నాను. దీనివలన నా మనస్సుకి శరీరమునకు శాంతి కలుగుతోంది, లోపల ఉండేటటువంటి తాపములు నశిస్తున్నాయన్న భావనతో నువ్వు మజ్జనము చేస్తే, తలమించి నీరు పోసుకుంటే దాని వలన శుద్ధి కలుగుతుంది తప్ప స్నానము కేవలము శరీర శుద్ధి కొరకని మాత్రమే స్నానం చేశాడనుకోండి, ధర్మముతో ముడి వదిలిపోయిందని గుర్తు. ఇప్పుడు ఆ స్నానము ఈశ్వరుని చేత చెప్పబడిన స్నానము కాదు, ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి మాత్రమే చేస్తూ ఉంటాడు. మంచిదే చేశావు. ఎన్నాళ్ళు శరీరాన్ని రక్షిస్తావు నాకు చెప్పు? యోగాభ్యాసం చేయడం తప్పు కాదు, వ్యాయామం చేయడం తప్పు కాదు.
వ్యాయామం చేసి యోగాభ్యాసం చేసి ఆరోగ్యంగా ఉంచుకున్న శరీరాన్ని ఈశ్వర సేవకు ఉపయోగించుకోకపోవడం తప్ప. ఎందుకు ఆ శరీరం ఇంకా దిక్కుమాలిన శరీరం? ఆరోగ్యంగా ఉన్నది ఎందుకు? తినడానికి. తినడం ఎందుకు? ఆరోగ్యంగా ఉండడానికి. ఆరోగ్యంగా ఉండడానికి యోగా చేయడం, యోగా చేసి ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండి బాగా తింటూ ఉండడం. అందుకే ఆరోగ్యంగా దీన్ని ఎందుకొరకు ఉంచాలి? ఆరోగ్యంగా దీన్ని ఎందుకొరకు ఉంచుతున్నానంటే ఈశ్వరారాధన కొరకు. ఈశ్వరా నేను కాసేపు నడుస్తాను, ఎందుకో తెలుసా? అలా నడిస్తే ఇది ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ఆ 10 ఏళ్లలో కూడా దీంతో నీ సేవ చేస్తాను, అందుకు నడుస్తున్నాను ఈశ్వర అని అనుకున్న నాడు నీ నడకకు దోషం లేదు. పొద్దున్న కేవలము శరీరాన్ని బాగా ఉంచుకోవడానికి నడుస్తాను, బాగా ఉంది కాబట్టి తింటాను కాబట్టి నడుస్తాను, అర్థం లేదు ఆ వ్యవస్థ. ఏది చెయ్యి భగవంతుడితో ముడిపడుతుంది, ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రస్థానమవుతుంది. ప్రతి కదలిక, ఏ ఒక్క కదలిక మినహాయింపు ఉండదు. మీరు నన్ను మన్నించగలిగితే భార్యాభర్తృ సమాగమమునందు కూడా భగవంతుని యొక్క ప్రార్థన ఎలా చేయబడిందో చెప్పారు. నేను సభాముఖంగా ప్రస్తావన చెయ్యలేను, కానీ ఏ విషయమును మినహాయింపు ఇవ్వలేదు. ప్రతి కదలికని ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకున్నాడు. ప్రతి కదలికని ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుని మీకు అవకాశం ఇచ్చాడు. ఓ పీడకలు వచ్చింది, భయపడ్డావు, నేనున్నాను, దుస్వప్నే స్మర గోవిందం, గోవిందా 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 అనుకో, నీకు ఆ దుస్వప్న ఫలితం పోయి ఉపశాంతి కలుగుతుంది. నువ్వు జారిపడ్డావు, ఆర్తి పొందిన చోట, తూలిన చోట, కుందిన చోట, కొట్టబడిన చోట పరమేశ్వరుణ్ణి తలుచుకోవాలి. భగవన్నామాన్ని చెప్పుకుంటే పరమేశ్వరుడు నిన్ను ఉద్ధరిస్తాడు. కాబట్టి ఏ కదలిక యందు మినహాయింపు లేదు. ద్రవ్యార్జన, ధార్మికంగా సంపాదించాలి. ఖర్చు పెడుతున్నాను, ధార్మికంగా ఖర్చు పెట్టాలి. ఈశ్వరుడు దేని కొరకు ఖర్చు చెయ్యమన్నాడో దానికి ఖర్చు చెయ్యాలి తప్ప, నేను కదండి దానం చేస్తున్నానని మీ ఇష్టం వచ్చిన దానికి దానం చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. అది మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టేదై ఉండాలి, అంతే తప్ప అధార్మికమైనటువంటి విషయానికి మీరు చందాలిచ్చి దాన్ని పోషించకూడదు. వేదప్రోక్తమైనటువంటి విషయాలకి, వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టగలిగినటువంటి దానికి మాత్రమే దానము ఉపయుక్తము కావాలి. కాబట్టి మీ ఆర్జన, మీ వ్యయము, మీ కదలిక, మీ బట్ట కట్టుకోవడం ఎలా కట్టుకోవాలో వేదం చెప్పింది. మీ ఇష్టం వచ్చినట్టు బట్ట కట్టుకోవడానికి వీలు లేదు. మీరు ఈశ్వర సేవ చేస్తున్నారనుకోండి, భగవంతుని పూజ చేస్తున్నారు, నేను లుంగి కట్టుకుని పూజ చేస్తానంటే కుదరదు. అసలు నిజానికి వేదప్రోక్తము, వేదము చెప్పినటువంటి కట్టేది అంటే పంచకట్టు. 5 చోట్ల నలగాలి పంచ. గోచి పోసి వెనక్కి దోపి కూర్చుని పూజ చెయ్యాలి. అంతేగాని లుంగీ కట్టుకుని పూజ చేస్తానండి అంటే వేదంలో పటలపన్నని చెప్పింది, వాడు దిగంబరంగా కూర్చుని పూజ చేశాడు అని ఫలితం వేస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా పెద్దల్ని చూడండి, అంగవస్త్రం అంటారు, ఓ పెద్ద తువ్వాలంత ఉంటుంది, అది గోచి పోసి కట్టుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అలా కూర్చోకుండా భోజనం చేయరు. అది నిజానికి ఆ అంగవస్త్రం కట్టుకున్నప్పుడు తొడల మీదకి వెళ్ళిపోతుంది. ఎవరుంటారు? భార్య వడ్డిస్తుంది, లేకపోతే తల్లి వడ్డిస్తుంది. అంగవస్త్రం కట్టుకునైనా అన్నం తింటారు కానీ అలా విడిచిపెట్టి లుంగీలు కట్టుకుని అన్నం తినరు. అందుకే ఎందుకని తను యజ్ఞం చేయాలి, పరిశేచనం చేయాలి, తను పరిశేచనం చేసి తినాలి. నీకు శరీరంలో ఆరోగ్యం బాగులేదు, బలవంతంగా తలస్నానం చెయ్యమని ఈశ్వరుడు చెప్పడు. అందుకే ఎన్నో రకముల స్నానములు ఇచ్చాడు. నువ్వు గోవులు వెళ్ళిపోతున్నప్పుడు వాటి వెనక సాయంకాలం నడిస్తే గోవుల డెక్కల మించి రేగినటువంటి ధూళి నీ మీద పడితే ఒక స్నానం గోధూళి స్నానం. వర్షంలో తడిస్తే దివ్య స్నానం. నీకు స్నానం చెయ్యడానికి అవకాశం లేనప్పుడు కాస్త విభూతి తీసుకుని తల మీద చల్లుకుని పవిత్రోవా సర్వావస్థంగతోపివా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్ష 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 అని 3 మాటలు విభూతి చల్లుకుంటే స్నానం చేసినట్టే. ఎప్పుడు నీరు దొరకక నీకు స్నానం చేసే అవకాశం లేనప్పుడు విభూతి చల్లుకున్నంత మాత్రం చేత వాడు స్నానం చేసిన వాడు అయిపోతాడు. మంచం మీద పడున్నాడు, 3 మాటలు గంగా 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 అంటే వాడు స్నానం చేసిన వాడితో సమానం అవుతాడు. విభూతి చల్లుకున్నాడు మంచం మించి లేచి, వాడు విభూతి స్నానం చేస్తే సంధ్యావందనం చేసేసుకోవచ్చు. స్నానం చెయ్యలేడు అనారోగ్యం చేత, విభూతి చల్లుకుని స్నానం చేయి. మౌఢ్యంగా ఇలా వేలు చూపించి ఏమైపోయినా ఇలాగే చెయ్యని వేదము చెప్పదు, ఈశ్వరుడు చెప్పడు. ఈశ్వరుడి కన్నా కృపాళువు, ఈశ్వరుడి కన్నా కరుణాసింధువు, ఈశ్వరుడి కన్నా ప్రేమైకమూర్తి లోకమునందుండరు. అందుకే ఆయన నువ్వు ఎలా చచ్చిపోయినా నాకు అనవసరం, నువ్వు ఇలాగే చెయ్యి అని చెప్పడు.
ఇన్ని మినహాయింపులో ఇస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈశ్వరుణ్ణి చేరడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. కల్పించి ముడి వేస్తాడు. ఆయనతో నీ కదలికలను ముడి వేసుకుంటాడు. ఈ ముడి తెలిసి నువ్వు అస్తమానం ప్రతి కదలికలో ముడి వేసుకోవడమే ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గము. మీరు చూడండి, ముందు ట్రైన్ అంతటినీ పెట్టేస్తారు. ఫార్మేషన్ ఆఫ్ ది బోగీస్ అని A1 నుంచి A12 వరకు పెట్టేసి ముందు జనరల్ కంపార్ట్మెంట్, లగేజీ, ఏసీలు అన్నీ పెట్టేస్తారు. వెనక గాడ్ బోగి పెడతారు. ఏదో ఒక డీజిల్ ఇంజిన్ వచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది. అసలు నిజానికి ఈ ట్రైన్ అంతా వెళ్ళాలనుకున్నప్పుడు మొదటి బోగీకి ఉన్న లింక్ తీసి ఇంజన్తో కలుపుతారు, ముడేస్తారు. ఇప్పుడు ఇంజన్ దేని లాగుతుంది? మొదటి పెట్టిన ఒకదాన్ని లాగుతుంది. మొదటి పెట్టి రెండో పెట్టింది, రెండో పెట్టి మూడో పెట్టి, మూడో పెట్టి చివరి పెట్టిని. ఇప్పుడు ఇంజన్ ఎటు వెళ్ళిందో ఇవన్నీ అటు వెళ్ళిపోతాయి. ఆ ముడి వేసి ఉండాలి. ఆ ముడి కానీ ఆ పెట్టినటువంటి కపులింగ్ అంటారు. ఆ ముడి వదిలేసింది అనుకోండి, ఇంజన్కి మొదటి పెట్టికి ఉన్న ముడి వదిలేసింది అనుకోండి, ఇంజన్ తిరుపతి వెళ్ళిపోతుందేమో, బోగీలు వెళ్ళం. నువ్వు ముడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేను చేస్తున్న ఈ పని ధర్మచక్రములోనికి ఇముడుతోందా? ఇముడుతోంది, చెయ్యి. ఇమడదు, చెయ్యవద్దు. నువ్వు ధర్మచక్రములోనికి ఇమిడావు అంటే ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోతున్నావు. ఆ ప్రతి కదలిక ఈశ్వరుడి వైపుకే వెళ్ళిపోతుంది. అన్నం అలా తిన్నావు, ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోయావు. స్నానం అలా చేసావు, ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోయావు. అలా చెప్పి పడుకున్నావు, ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోయావు. అలా చెప్పి లేచావు, ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోయావు. ఇంకింతకన్నా ఏం ఉండదు. శాస్త్రమునకంతటికీ ప్రయోజనమేమి? ఈ ఒక్క మాటే. రెండే రెండు మాటలను వాంగ్మయముగా విస్తరింపజేశారు సనాతన ధర్మంలో. రెండు మాటలే. సమస్త వాంగ్మయమునకు సారము ఆ రెండు మాటలే. సత్యం వద, ధర్మం చర, అంతే. ఈ రెండు తప్ప మూడవ మాటకి ఉండదు వాంగ్మయానికి. వాంగ్మయానికి కానీ, ప్రవచనానికి కానీ, ఉపన్యాసానికి కానీ, పుస్తక పఠనానికి కానీ ప్రయోజనం ఏదై ఉండాలి? సత్యం వద, ధర్మం చర, అంతే. ఈ ధర్మము ఆశ్రమములను బట్టి ఉంటుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం. ఎందుకు అలా పెట్టారు అంటే ఆ ఆశ్రమమునందు తాను చెయ్యవలసిన పనిని చక్కగా చెయ్యడానికి యోగ్యమైన రీతిలో ఆ కదలికలను ఈశ్వరుడు అలా నిర్ణయం చేశాడు. బ్రహ్మచారి వాడికి ఉపవాసం లేదు, వాడిని ఉపవాసం చేయమని లేదు. ఎందుకని? వాడికి ఆకలేస్తుంది. వాడు చిన్నపిల్లాన్ని పట్టుకుని ఉపవాసం చేస్తే వాడు ఏం చదువుకుంటాడు? వాడికి కడుపు నకనకలాడిపోతుంది. అందుకని పిల్లవానికి ఉపవాసము లేదు, గృహస్థు ఉపవాసం ఉన్నది, 80 దాటే ఉపవాసము లేదు, రోగగ్రస్తుడు ఉపవాసము లేదు. శరీరాన్ని ఉపవాసంతో శోషింపచేయకూడదు. నీకు షుగర్ ఉంది, ఉపవాసం చెయ్యమని లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఉపవాసం చెయ్యకుండా ఉండకూడదు, చెయ్యాలి ఉపవాసం. కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో, ఏది ఎప్పుడు చెయ్యకూడదో వేదము చెప్పింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా వేదము చెప్పింది. చెప్పి ఇలా కదులు, ఇలా నడు చెప్తూ వచ్చింది. తద్దినం పెట్టు, తండ్రి చచ్చిపోతే ఎలా తద్దినం పెట్టాలి చెప్పింది. ఇవన్నీ చెప్పినదేదో అది వేదమునందు చెప్పబడినదంతా ధర్మమే. అందుకే వేదోకిలో ధర్మమూలం. అసలు వేదము చెప్పినదే ధర్మము. ఈ ధర్మము మీరు కదలకుండా ఉండలేరు కనుక మీ ప్రతి కదలికని ఈశ్వరుడితో ముడివేసి అటువైపుకి కదిలిపోవడమే. నేను మీతో ఒక మాట అంటాను, మీరు గుర్తుపట్టండి. నేను గోకులానికి నడిచి వచ్చాను అనుకోండి, ఏదో కారులో వస్తున్నాడు, అది వేరు మాట. నేను నడిచి వచ్చాను అనుకోండి, నేను మా ఇంటి నుంచి మెట్లు దిగడం మొదలుపెట్టి ఒక మెట్టు దిగాను అనుకోండి, నేను గోకులానికి దగ్గర పడుతున్నట్టేనా? ఒక మెట్టు దిగాను, కొంత దగ్గర అయ్యాను, మెట్లన్నీ దిగిపోయాను, ఇంకొంచెం దగ్గర అయ్యాను. ఇంట్లోంచి బయటికి వచ్చి రోడ్డు ఎక్కాను, ఇంకొంచెం దగ్గర అయ్యాను. ఒక సందు మలుపు తిరిగాను, ఇంకొంచెం దగ్గర అయ్యాను. చిట్ట చివరికి సందు చివరకు వచ్చాను, బాగా దగ్గర అయ్యాను. రాజద్వారం దాటాను, గోకులంలోకి వచ్చేసాను. అసలు మొదటి మెట్టు దిగితే ఎక్కడ పెడతానండి గోకులం అని ఇంట్లోనే కూర్చున్నాను. పెడతానా? కదలిక చేతనే ఈశ్వరుణ్ణి చేరుతారు. ఆ కదలికలన్నీ చివరికి కదలని స్థితికి చేరిపోతాయి. ధర్మము కదలిక, సత్యము కదలని స్థితి. గోకులానికి చేరిపోయావు, కదలకుండా కూర్చో. ఇప్పుడు ఆ కదలిక లేని స్థితి తాను ఆత్మగా నిలబడుట. ఈ ఆత్మగా నిలబడడానికి కదలాలి. ఈ కదలికలు నీ ఇష్టం వచ్చినట్టు కదలకూడదు. ఎవడి చిత్తం వచ్చినట్టు వాడు చెప్పినట్టు కదలకూడదు. వేదం ఎలా చెప్పిందో అలా కదలాలి. అలా కదిలితేనే నువ్వు ఈశ్వరుణ్ణి చేరగలవు. నువ్వే నీ డబ్బు పెట్టే కొనుక్కున్నావు ఓ 200 గజాల స్థలాన్ని, నువ్వే నీ డబ్బు పెట్టే ఇల్లు కొనుక్కుంటున్నావు. మున్సిపాలిటీకి ఎందుకు ప్లాన్ చెప్పడం?
మున్సిపాలిటీకి ప్లాన్ చెప్పావు, అప్రూవ్ చేసింది, ఒక్క 2 గజాలు ముందు గది కట్టావు, బద్దలు కొట్టేస్తానంటాడు వాడు వచ్చి. నువ్వు మళ్ళీ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమో ఏదో పేరు చెప్పి అపరాధ రుసుము కట్టి దాన్ని మళ్ళీ నువ్వు క్రమబద్ధీకరించుకుంటున్నావా లేదా? ఏమి నువ్వు కొనుక్కున్న స్థలంలో నువ్వు కట్టుకుంటున్న ఇంటిని వాళ్ళు చెప్పినట్టు కట్టకపోతే బద్దలు కొట్టేస్తానని నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోని మున్సిపాలిటీకి అంత అధికారం ఉంటే, ఇన్ని బ్రహ్మాండములను నిర్మించిన పరమేశ్వరుడు నేను చెప్పినట్టు చేయకపోతే నీకు అభ్యున్నతి లేదంటే దోషం ఎక్కడొచ్చింది? అది ధర్మం. కాబట్టి ధర్మమును ఎవడు పట్టుకున్నాడో వాడు ఈశ్వరుడి వైపుకు వెడుతున్నాడు. కదలికలన్నీ ధార్మికమై ఉండాలి. అలా లేదు, ఆ ముడొక్కటే వదిలింది. నువ్వు ఎన్ని కదలికల కదులు, అవి నీకు సంతోషం కల్పిస్తాయేమో, నువ్వు ఈశ్వరుడికి మాత్రం దూరం అయిపోతావు. నేను మీతో చెప్పే కదా, కదలడం ప్రధానం కాదు, ఈశ్వరుడి వైపుకు కదలడం ప్రధానం. తిరుపతి వెళ్ళాలనుకున్న వాడివి తిరుపతి వైపుకు కదలాలి. తిరుపతి వెడుతున్నానని కలకత్తా వైపుకి కదిలితే ఎప్పటికీ తిరుపతి చేరడం. కదలడం కాదు, ఎటు కదలాలో అటు కదలాలి గమ్యాన్ని చేరడానికి. ఎటు కదలాలో చెప్పవలసింది నేను కాదు, మీరు కాదు, ఎవరూ కాదు. ఒక్క వేదము మాత్రమే. కహ పథయతరహ, అది శంకరుల ప్రశ్న. ఏది మార్గం, ఏది స్వీకరించాలి, ఎటు నడవాలి? ఆయన ఇవాళ అసలు మనిషి జీవితం పండడానికి కావలసిన విషయాన్ని ప్రారంభం చేశారు శంకర భగవత్పాదులు. అది ధర్మ. అందుకే వేదమునకు ఉపాంగములను ఉంటాయి. అందుకే వేదము సాంగోపాంగంగా చదివాడండి ఆయన అంటారు. వేదమునకు ఉండేటటువంటి ఉపాంగములలో ఒకటి కల్పము అంటారు. కల్పము సూత్రములతో ఉంటుంది. కల్పమునందంతా ఏం చెప్తారు అంటే ధర్మసూత్రములను చెప్తారు. ధర్మసూత్రములంటే మీరు మీ కదలికలన్నిటినీ ఈశ్వరుడితో ఎలా ముడివేసుకోవాలో చెప్పేటటువంటి స్థితికి కల్పమని పేరు. ఇప్పుడు ఈ కల్పమునందు 2 రకాలుగా ఉంటాయి సూత్రాలు. ఒకటి గృహ్య సూత్రములు అంటారు, రెండవది శ్రౌత సూత్రములు అంటారు. మీరు ఇంట్లో చేసేటటువంటి చిన్న చిన్న పనులన్నీ, అంటే నేను మీకు చెప్పానే, నిద్ర లేవడం దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఉండేటటువంటి వాటిని అన్నిటినీ గృహ్య సూత్రముల యందు చెప్తారు. శ్రౌత సూత్రములు అని ఉంటాయి, ఇవి పెద్ద కర్మలకి సంబంధించినవి చెప్తారు. అంటే సంస్కారములు అంటారు వాటి. సంస్కారములు అంటే నేను మీతో అన్నాను కదా, బాగుగా తయారు చేయుట. ఆ సంస్కారములు, యజ్ఞయాగాది క్రతువులు ఎలా చెయ్యాలో గృహ్య సూత్రములు చెప్తాయి. అలా చెప్పినప్పుడు వాటికి బాగా విస్తరించి మాట్లాడడానికి స్మృతులు వస్తాయి. ఇవన్నీ ధర్మాన్నే మాట్లాడతాయి. అందుకే వేద పురుషునికి అంగములుగా చెప్తారు ఉపాంగములను. వేదము పురుషుడైతే ఆయనకి ఉపాంగములన్నీ కూడా ఆయన అవయవములు. జ్యోతిషం ఆయనకి కన్ను, కల్పము ఆయనకి చెయ్యి. చెయ్యి ఏం చేస్తుంది? ఎప్పుడూ పని చేస్తుంది. ఎప్పుడూ పని చేయడం అంటే ఏదో చేయడం కాదు, ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. ఎలా చెయ్యాలో అలా చేయడం చెప్తుంది కాబట్టి కల్పము చేతి స్థానంలో ఉంటుంది. వేదపురుషునికి కరస్థానమునందుండేటటువంటి ఉపాంగము కల్పము. ఇప్పుడు ఈ కల్పమునందుండేటటువంటి ధర్మసూత్రములను, వేదమునందున్నటువంటి ధర్మసూత్రములను, అరే వీడు వేదమంతా చదవలేడరా, వేదంలో ఉన్న ఇన్ని విషయాలు వీడు ఎప్పటికి నేర్చుకుంటాడు, ఎప్పటికి అనుష్ఠిస్తాడు, ఎప్పటికి వీడు జీవితంలో పరమేశ్వరుడి వైపుకి కదులుతాడు అని మనని అనుగ్రహించి 18 మంది మహాపురుషులు స్మృతులుగా ఇచ్చారు. స్మృతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? స్మృతి అంటే గుర్తు తెచ్చుకోవడం అని కదండి. గుర్తు తెచ్చుకునేటప్పుడు రెండింటిని గుర్తు తెచ్చుకున్నారు. ఏవి? మనిషి ఏ ఏ కదలికలు కదలకుండా ఉండలేడు. ఒకటి, ఈ కదలికలు కదిలినప్పుడు ఎలా కదలాలని వేదం చెప్పింది. ఒకటి, రెండిటిని గుర్తు తెచ్చుకున్నారు. తెచ్చుకుని కలిపారు. నిద్ర లేచేటప్పుడు ఇలాలి, స్నానం చేసేటప్పుడు ఇలా చెయ్యి, అన్నం తినేటప్పుడు ఇలా తిను. ఇలా క్రోడీకరించి ఇచ్చినటువంటి ధర్మసూత్రములతో కూడుకున్నటువంటి గ్రంథములకు స్మృతులని పేరు. స్మృతులను పాటించే వాళ్ళని స్మార్తులు అని పిలుస్తారు. శృతి ఏం చెప్పిందో స్మృతి అదే చెప్తుంది. వేదములో లేనిది స్మృతి చెప్పదు. వేదమునందు ఏదున్నదో దాన్ని మీకు తేలికగా అర్థమయ్యేటట్టుగా తీసి సూత్రముల కింద ఇచ్చారు. అలా ఇచ్చిన మహాపురుషులు 18 మంది ఉన్నారు లోకంలో. వాళ్ళే, అందులో మీకు కొంతమంది చెప్తాను. విష్ణువు, శంకరుడు, బృహస్పతి, యముడు, లిఖితుడు, అక్కడికి 5గురు, యాజ్ఞవల్క్యుడు, దక్షుడు, పరాశరుడు,
మనువు, సంవర్తుడు, అక్కడికి 10 మంది, అత్రి, ఆపస్తంభుడు,